కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకురావడం, అలాగే మద్యం ధరల మీద సమీక్ష చేస్తున్న సమయంలో వైసీపీ ఒక కొత్త రకపు ఫేక్ ప్రచారానికి అయితే తెగబడుతోంది. ముఖ్యంగా మద్యం ధరలు భారీగా తగ్గబోతున్నాయని, 2014లో ఎంత మద్యం ధరలు ఉన్నాయో అంతే మద్యం ధరలు తీసుకురాబోతున్నారంటూ బ్రాండ్ల పేర్లతో సహా బ్రాండ్ పేర్లు, దానికి సంబంధించిన తగ్గింపు ధరలను వాళ్ళే కొత్తగా క్రియేట్ చేసి దాన్ని విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. ప్రతి వాట్సాప్ గ్రూప్లోనూ ఇలాంటి ఫేక్ ప్రచారం అయితే విస్తృతంగా నడుస్తోంది. ముఖ్యంగా కీలకమైన చీప్ లిక్కర్తో పాటు మధ్యంతర బ్రాండ్ల ధరలను పూర్తి స్థాయిలో తగ్గిస్తారు. దాన్ని సగానికి సగం తగ్గించబోతున్నారని వైసీపీ ప్రచారం చేయడం ద్వారా ఏమవుతుందంటే, కూటమి ప్రభుత్వం ఒకవేళ తగ్గింపు ధరలను కాస్త తగ్గించినా సరే ఆ క్రెడిట్ అనుకున్నంత మేర మాకు ధరలు తగ్గించలేదు అని మానసికంగా ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి రాకుండా చేయాలి అన్నదైతే వైసీపీ ఫేక్ ప్రచారం వెనుకున్న అసలు ఉద్దేశం అని తెలుస్తోంది. ముఖ్యంగా మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, 100 రూపాయలు తగ్గుతుంది అని ముందుగా ఊహించుకుంటే దాంట్లో 50 రూపాయలు మాత్రమే తగ్గితే, అబ్బా 100 రూపాయలు తగ్గుతుంది అనుకున్నానే 50 రూపాయలు మాత్రమే తగ్గిందే అనే ఒక మానసిక స్థితిలోకి అయితే వెళ్ళిపోతాడు. తగ్గించారులే, కొంత తగ్గించారు కదా అనే స్థితిలోకి అయితే మనిషి వెళ్ళిపోతాడు. దీనినే బేస్ చేసుకొని వైసీపీ ఇప్పుడైతే విష ప్రచారం పూర్తి స్థాయిలో చేస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలకమైన బ్రాండ్ ధరలను పేర్లు వేస్తూ మ్యాన్షన్ హౌస్, ఐబీ, అలాగే రాయల్ స్టాగు, అలాగే బెలాండ్ స్పైడ్ అంటూ ఇంత భారీగా తగ్గిపోతున్నాయి, ఇప్పుడున్న ధరలకి దాదాపు సగం వరకు తగ్గిపోతున్నాయి అయితే వైసీపీ జనం మెదడులోకి ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తోంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మద్యం విధానం తీసుకొచ్చిన తర్వాత చీప్ లిక్కర్ ఎంత, ప్రస్తుతం ఉన్న ధర ఎంత, దానిలో ఎంత శాతం తగ్గించాలి అని మాత్రమే ప్రభుత్వం ఒక విధానం తీసుకొస్తుంది. ఆ శాతం లెక్కబట్టి దానిలో ఉన్న అమ్మకపు పన్ను, అలాగే రిటైలర్కి ఇవ్వాల్సిన కమిషన్, ఇతరత్ర వ్యవహారాలన్నీ, రవాణా ఖర్చులు అవన్నీ చూసుకొని ఎంత శాతం తగ్గించాలి, శాతంలో మాత్రమే తగ్గుతుంది. అంతేగాని పర్టికులర్గా 200 ఉన్న చీప్ లిక్కర్ ధర ఒకేసారి 100 రూపాయలకు వచ్చేస్తుంది, లేకపోతే 120కి వచ్చేస్తుంది అని చెప్పడం ఒక విష ప్రచారం అని అయితే ప్రజలు దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాట్సాప్లో విస్తృతంగా మన ఫోన్కే వచ్చేస్తుంటే మెసేజ్లు ఇదే నిజం అనుకుని వాటిని ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మద్యం విధానంలో అప్పుడే బ్రాండ్ల ధరలు తగ్గిపోవడం లేకపోతే పెరిగిపోవడం అంటూ ఉండదు. దానికి సంబంధించి నిర్దిష్టమైన విధానం అయితే తీసుకుంటారు. ఒక శాతం లెక్క, చీప్ లిక్కర్ ఇంత శాతం తగ్గింపు, అలాగే మధ్యంతర ప్రీమియం బ్రాండ్లు ఇంత రకం తగ్గింపు, అలాగే ప్రీమియం బ్రాండ్లు ఇంత రకం తగ్గిస్తున్నాం అని చెప్తారు తప్ప ఒకేసారి దాని రేట్లతో సహా సవరించి అయితే ఎక్కడా సరే ఎక్సైజ్ శాఖ తరఫున వచ్చిన ప్రెస్ నోట్లు కానీ లేకపోతే ఇతరత్ర సమాచారం కానీ పూర్తిగా తప్పు. దీనిని కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు, కావాలని ప్రచారం చేస్తున్నారు. నేను ముందుగా చెప్పినట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక బీర్ ధర ఒక 30 రూపాయలు తగ్గింది అనుకోండి, వీళ్ళు బీర్ ధర ఒక 60 రూపాయలు తగ్గుతుందని చెప్తున్నారు. అంటే 60 రూపాయలు తగ్గాల్సిన బీర్ ధర 30 తగ్గిందే అని సాధారణ ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అది సైకలాజికల్గా వాళ్ళు అంత సంతృప్తికి గురవరు. సో దీన్నే బేస్ చేసుకొని దీన్నే చెప్పాలి అనుకునేలాగా, అలాగే కూటమి ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ దక్కకూడదు ఒకవేళ మద్యం ధరలు తగ్గినా సరే అనే ఒక విధానంతో ఈ సోషల్ మీడియా ప్రచారం అయితే వైసీపీ విస్తృతంగా చేపిస్తోంది. ఎందుకంటే కొత్త మద్యం విధానం రాబోతోంది. 2019 నుంచి 2024 మధ్యన పూర్తి బ్రాండ్లు పోయి ప్రీమియం బ్రాండ్లు రానున్నాయి. అంటే అత్యంత అద్భుతమైన కంపెనీలతో తయారు చేసే బ్రాండ్లు, అంటే డిస్టిలరీస్, లోకల్ డిస్టిలరీస్ కాకుండా జాతీయ స్థాయిలో నిపుణులైన మంచి డిస్టిలరీస్లో మద్యం తయారు కాబోతుంది. మంచి బ్రాండ్లు అయితే రాబోతున్నాయి. ఆ ధరలు కూడా తక్కువ ఉంచాలని అయితే ఇప్పటివరకు ప్రాథమికంగా భావించారు. ఎంత ధరలు ఏంటి, ఎంత శాతం తగ్గించబోతున్నారు అనేది అయితే మద్యం విధానం అమలైన తర్వాత అక్టోబర్ 1 తర్వాత పూర్తి స్థాయిలో ఏ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంటాయో ఆ తగ్గుదల ఎంత, ప్రీమియం బ్రాండ్లు అలాగే విదేశీ బ్రాండ్లు ఎంత మేర అందుబాటులో ఉంచున్నారు, వాకింగ్ స్టోర్స్లో ఎలాంటి మద్యాన్ని ఉంచున్నారు, సాధారణ వైన్ షాప్స్లో ఎలాంటి మద్యాన్ని ఉంచున్నారు, బార్ల విధి విధానాలు ఏంటి, ఇవన్నీ అయిన తర్వాత అయితే మద్యం బ్రాండ్ల ఒక ధరలు అయితే బయటకు వస్తాయి. అంతేగాని ముందుగానే ఇప్పుడు చేస్తున్న ప్రచారం అయితే అంతా తప్పు. దీనిని మనం పూర్తి స్థాయిలో ఫార్వర్డ్ చేయాలి. అంటే వాట్సాప్లో వచ్చిన మెసేజ్లను ఫార్వర్డ్ చేసి ఆనందపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. త్వరలోనే ఈ మద్యం ధరల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రానుంది. ఇప్పుడు వస్తున్న క్లారిటీ అయితే పూర్తిగా తప్పు అని అయితే నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది కావాలని చేస్తున్న రచ్చ, వైసీపీ కావాలని చేస్తున్న రచ్చ. ఇది మానసికంగా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా క్రెడిట్ దక్కకూడదు. చాలా ఎక్కువగా ఊహించిన ప్రజలకు చాలా తక్కువగానే ధరల తగ్గింపు జరిగింది అని చెప్పడం అనేది దీని వెనుకున్న అసలు ఉద్దేశం. దీన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 1 తర్వాత అయితే మద్యం ధరల మీద పూర్తి క్లారిటీ రానుంది. అప్పటి వరకు వచ్చే ప్రచారం అంతా కూడా ఫేకు. దీన్ని ప్రజలంతా గమనించాల్సిందిగా ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.